ఇది చిక్కుడుకాయ పచ్చడండి. అయితే చిక్కుడుకాయ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ నీట్‌గా సిజర్‌తో మనం కట్ చేసుకొని, లోపల పురుగుందో లేదో చెక్ చేసుకొని, సిజర్‌తోనే కట్ చేస్తే గనక ఇలా తొందరగా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసి, హై టెంపరేచర్‌లో కనుక వేపుకోగలిగితే డీప్ ఆయిల్ అక్కర్లేదండి. ఆ తర్వాత వేగిన తర్వాత ఒక బౌల్‌లో పెట్టి పసుపు, ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కూడా ఒక చెంచా అండి. పెద్ద చెంచా తీసుకొని వేసుకోవాలి ఈక్వల్‌గా. ఆ తర్వాత సీడ్లెస్ టామరిన్ తీసుకొని, అంటే గింజలేని చింతపండు తీసుకొని ఒక 5 నిమిషాలు అది కూడా ఉడికించుకొని పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్‌ని దీంట్లో ఒక పావు కప్పు కలుపుకోవాలి. 2 కప్పులు చిక్కుడుకాయలకి ఈ చిక్కుడుకాయకి ఒక పావు కప్పు చింతపండు పేస్ట్ పడుతుందండి. అన్నీ కూడా కలుపుకొని పల్లి నూనె పచ్చిదే రా ఆయిలే ఒక అర కప్పు పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. దీనికి తాలింపు అక్కర్లేదు. యూట్యూబ్ వీడియో చూడండి లెంది